హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రేట్ వీడియోస్ కెన్ బి రూయిన్డ్ బై అ బ్యాడ్ ఆడియోస్. అంటే ఏంటంటే మంచి బెస్ట్గా తీసిన వీడియోస్ కూడా ఆడియో సరిగ్గా లేకపోతే ఫెయిల్ అయిపోతాయి, అంటే ఆడియన్స్ ఎవరు చూడరు. సో ఇవాళ మన ఛానల్లోకి అట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి డిజీ నుంచి ఒక మంచి మైక్ని తీసుకొని వచ్చినాం. డిజీ మినీ 1 ట్రాన్స్మిటర్ విత్ 2 మైక్స్. ఇందులో ఏంటి అని అంటే ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, 2 మైక్స్ ఉంటాయి. సో మనం దీన్ని స్టీరియో ఆడియో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా దీంట్లో ఏంటి అంటే ఒక ట్రాన్స్మిటర్ అండ్ 1 మైక్ ఉండే వర్షన్ ఒకటి ఉంది. సో అది మనకి అరౌండ్ 5,500 నుంచి 6,000 మధ్యలో వస్తుంది. సో ఇదేంటి అని అంటే 2 మైక్స్ విత్ 1 ట్రాన్స్మిటర్. సో ఇది మనకి 2 మైక్స్తో వస్తుంది కాబట్టి మనకి అరౌండ్ 9,500 నుంచి 10,000 వరకు వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాము. ఈ బాక్స్ అయితే చూడండి, పైన ఎంఆర్పి అయితే 24,000 వేశారు, బట్ నాకైతే 9,500 అరౌండ్ అలా వచ్చింది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ప్యాకేజ్ వచ్చింది. ఇందులో సమ్ మాన్యువల్స్, ఇందులో బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ స్టిక్కర్స్ కూడా వచ్చినట్టున్నాయి. స్టిక్కర్స్ ఏంటి అంటే ఒకటి కెమెరా స్టిక్కర్ సంథింగ్, అండ్ ఒకటి మెమరీ కార్డ్ స్టిక్కర్ అండ్ పేపర్ వర్క్. మొత్తం దీంట్లోనే ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇదేమో ఛార్జింగ్ కేసు. ఈ ఛార్జింగ్ కేసులోనే మైక్, ట్రాన్స్మిటర్, అన్ని యాక్సెసరీస్ దీంట్లోనే ఇచ్చేశారు. దీన్ని ఒకసారి పక్కన పెట్టేసి మిగతా ఏమొచ్చాయో చూద్దాం. కేబుల్స్ ఇవి. ఇందులో మనకి టైప్ సి టు టైప్ ఏ కేబుల్ ఒకటి ఉంది, ఆడియో జాక్ ఉంది, కెమెరాకి కనెక్ట్ చేసేది. ఇవేమో మనకి విండ్ స్క్రీన్స్ ఇచ్చారు, ఒక 4 విండ్ స్క్రీన్స్ ఇచ్చారు, అంటే మనకి గాలి బాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాము. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే అయితే లోపల మనకి స్ట్రైట్గా ఇవి ఆన్ అయిపోతున్నాయి ఓపెన్ చేయగానే. సో లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి మైక్ ఉంది, మధ్యలో ట్రాన్స్మిటర్ ఉంది, అండ్ టైప్ సి పోర్ట్ ఇచ్చారు, మీన్స్ టైప్ సి కనెక్టర్ ఇచ్చారు. ఇదేమో ట్రాన్స్మిటర్. సో మనకి ట్రాన్స్మిటర్ అయితే ఇలా ఉంటుంది. కిందేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్స్ ఉన్నాయి, అంటే కనెక్టర్స్. ఇదేమో మైక్ కూడా కింద కనెక్టర్స్ ఉన్నాయి. ఇది విత్ మ్యాగ్నెట్ వచ్చింది. సో ఈ మ్యాగ్నెట్స్ డిటాచబుల్ మ్యాగ్నెట్స్, ఎందుకంటే మనకి షర్ట్కి దానికి దీనికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదేమో టైప్ సి కనెక్టర్. టైప్ సి యాక్సెసరీస్ దేనికి కనెక్ట్ చేసుకోవడానికి అయినా వస్తుంది. ఇదేమో ఛార్జింగ్ కేసు కూడా టైప్ సితో వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు బ్యాగ్, అంటే ఈ బ్యాగ్లో వచ్చే మొత్తం యాక్సెసరీస్ ఇక్కడ ఒకసారి చూపిస్తున్నా చూడండి. మనకి బ్యాగ్, 2 మ్యాగ్నెట్స్, 2 మైక్స్, ఒక ట్రాన్స్మిటర్, ఒక టైప్ సి కనెక్టర్, ఒక ఆడియో జాక్, కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవడానికి, విండ్ స్క్రీన్స్ అంటే గాలి వచ్చినప్పుడు రికార్డ్ చేసుకోవడానికి, నాయిస్ని క్యాన్సిల్ చేసే ఐటమ్స్ అన్నమాట. అండ్ మనకి కేస్ని ఛార్జింగ్ చేసుకోవడానికి కేబుల్ అండ్ కేస్. ఎలా యూజ్ చేయాలి అంటే ఇది మైక్ కదా, మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ని 2 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ లైట్ వస్తుంది కదా, ఇది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పేరింగ్ ఇంకొక బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేస్తే పేరింగ్ వస్తుంది. సేమ్ రిసీవర్లో కూడా పవర్ బటన్ ఉంటుంది, పేరింగ్ బటన్ ఉంటుంది. సో పవర్ బటన్ 2 సెకండ్స్ ప్రెస్ చేసి రిసీవర్ని ప్రెస్ చేస్తే మనకి రిసీవింగ్ కోసం అని చెప్పేసి ఆడియో వస్తుంది. సో ఇవి ఆన్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ కనెక్ట్ అవ్వకపోతే మనకి బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో అన్నిటినీ పెట్టేసినప్పుడు ఇవి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి.
దీని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ప్రతి మైక్కి మనకి క్లిప్ ఆన్ లాగా దీనికి కూడా క్లిప్ ఆన్ వచ్చింది. బట్ ప్రతి మైక్కి ఏంటి అని అంటే మనం ఇక్కడ పెట్టేసుకుంటాం కదా, ఇక్కడ పెట్టేసుకుంటే లైక్ ఇలా పెద్దగా కనిపిస్తుంది కదా. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మనకి మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు. ఈ మ్యాగ్నెట్స్ ఎందుకు, సో మనం ఇఫ్ ఇన్ కేసు ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి మైక్ కనిపించదు, సో ఇలా చిన్నగా కనిపించేస్తుంది అనమాట. బట్ ఆడియో క్వాలిటీ మాత్రము ఎక్కడ తగ్గిపోదు. సో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫోన్స్లలో వస్తుంది, కాకపోతే అది అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు. సో మనకి ఏంటి అంటే అవుట్డోర్ వీడియోస్ లైక్ మనము స్ట్రీట్స్లలో వీడియోస్ చేయాలి అని అనుకుంటే ఆడియోని అంటే బయట డిస్ట్రాక్షన్స్ని రికార్డ్ చేయకుండా ట్రాన్స్మిటర్లో మనకి ఆప్షన్ ఉంటుంది -6 -12 అని చెప్పేసి. ఆప్షన్ని పెట్టుకున్నప్పుడు మైనస్లో పెట్టినప్పుడు డిస్ట్రాక్షన్స్ని తగ్గిస్తుంది, ప్లస్లో పెట్టినప్పుడు మనకి అన్బాక్సింగ్ అప్పుడు కవర్ సౌండ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని రికార్డ్ చేయాలి అని అంటే ప్లస్ సౌండ్లో పెట్టుకుంటే అది ఓవర్గా సెన్సిటివ్ అయిపోతుంది మైక్, అప్పుడు అవి వస్తుంటాయి. బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏంటి అంటే మఫ్లర్స్ అంటే లైక్ ఉఫ్ అని చెప్పేసి ఇలా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, గాలి సౌండ్స్, అట్లాంటివి తగ్గడం కోసం అని చెప్పేసి ఈ మఫ్లర్స్ని యూజ్ చేస్తాము. సో మనకి ఈ ఆడియో జాక్ వచ్చింది. ఈ ఆడియో జాక్ ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఓన్లీ ఫోన్లతోనే కాకుండా కెమెరాస్కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమో రిసీవర్కి కనెక్ట్ చేస్తాము, ఇంకో సైడ్ ఏమో కెమెరాకి కనెక్ట్ చేస్తాము. సో ఇది ఓన్లీ ఫోన్స్కి ఇట్లా కాకుండా కెమెరాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి Type-C వస్తుంది, మళ్ళీ కెమెరాస్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇట్లా 3.5 mm జాక్ వస్తుంది. సో మనము ఏ డివైస్కైనా దీన్ని డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వినేది ఏంటంటే ఫోన్ ఆడియో, మీకు అర్థమవుతుంది కదా, కొంచెం ఇట్లా సౌండ్ డిస్ట్రాక్షన్స్ అట్లా వస్తున్నాయి. సో ఇది ఫోన్ ఆడియోకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వింటున్నారు కదా, ఇదేమో డిజి మైక్ నుంచి వచ్చిన ఆడియో. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో మనకేంటంటే ఇప్పుడు ఇది కేస్తో వస్తుంది కదా, కేసులో ఏంటి అని అంటే మనకి బ్యాటరీ ప్రాబ్లం లేకుండా ఈ కేసు ఇచ్చినారు. ఈ కేసు నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాటరీ ఇండికేటర్స్తో మనం ఫస్ట్ దీన్ని ఛార్జ్ చేస్తాం కేస్ని. తర్వాత ఇప్పుడు మనకి ఎయిర్పాడ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అదే టైప్లో కేసులో బ్యాటరీ ఉంటుంది. సో దీని నుంచి మనం దీన్ని మైక్ని ట్రాన్స్మీటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు. వేరే మైక్స్కి ఏంటి అని అంటే మనకి పవర్కి కనెక్ట్ చేసుకొని చిన్న ఛార్జర్ ఇస్తాడు, దాంతో ఎవ్రీ టైము మనకి పవర్తోనే ఛార్జ్ చేసుకోవాలి. కాకపోతే దీనికి ఏంటి అని అంటే ఇది బాక్స్ ఇవ్వడం వల్ల దీంట్లో ఛార్జింగ్ కూడా దీంతోనే చేయొచ్చు. సో దీనికి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడం కాబట్టి మనం ఇంకా బ్యాటరీని చెక్ చేయలేదు. సో వన్స్ రివ్యూ వీడియో చేసినప్పుడు బ్యాటరీ ఎంత వస్తుంది అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. అసలు ఇది ఎవరి కోసం ఎవరు కొనాలి అంటే నార్మల్గా ఇప్పుడు బయట ట్రెండ్ ఏంటి అని అంటే టిక్టాక్ వీడియోలు చేస్తారు, యూట్యూబ్ వీడియోలు చేస్తారు, ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే ఆడియో క్వాలిటీ బెస్ట్గా ఉంటేనే వీడియోస్ చూస్తారు. సో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేస్తారో ప్రతి ఒక్కరికి మైక్ యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా బడ్జెట్లో మీకు కావాలి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో తీసుకొని వస్తాను. అండ్ మీకు సేమ్ ప్రోడక్ట్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, సో వెళ్ళి చెక్ చేయండి.